ఈరోజు యాలాల మండల ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారు పలాయనం చితగించి ఇంటికి పోయిండు. ముఖ్యంగా గత 4 రోజుల కిందట అన్నసాగర్లో ఏదైతే వాళ్ళ పట్టా పొలంలోనే ఒక పేద మహిళ తన ఇంటి కొరకు ఒక 4 ట్రిప్పుల మొరం కొట్టుకుంటే అట్టి 2 ట్రాక్టర్లను జేసీపీని తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఆర్ఐ గారు. సరే, వాళ్ళు పర్మిషన్ తీసుకొని కొట్టేది ఉంటే పర్మిషన్ లేదు కనుక పెట్టిండేమో, సరే దాని విషయం పక్కకు పెడదాం. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో రిక్వెస్ట్ చేసుకుంటే ఎంఆర్ఓ గారికి అందరికీ రాసినట్లనే ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్ నుంచి ట్రాక్టర్లకు రాసిండ్రు. దాన్ని డబ్బులు ఏదో ఉన్నదో కట్టనీకే వాళ్ళు తయారయ్యిండ్రు. కానీ ఎంఆర్ఓ గారు వాళ్లకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళని ట్రాక్టర్లు నెల రోజులు ఉంటాయి, నెల రోజులు కానూన్ ప్రకారం నెల రోజులు బయటికి తీయొద్దు, 1,00,000 రూపాయలు ఫైన్ రాస్తా. కాంగ్రెస్ నాయకుల ఇసుక ట్రాక్టర్లకేమో 5,000 ఫైన్ రాసి పంపించింది ఇదే రోజు. కానీ మీకు 1,00,000 రూపాయలు అవుతాయి, కలెక్టర్ గారు ఆర్డర్ ఉన్నది అంటే నేను డైరెక్ట్ ఎంఆర్ఓ గారికి అడిగిన, వీళ్ళు ఏమీ పెద్ద దొంగతనం చేయలేదు, ఒక పేద మహిళ భర్త చనిపోయిండు, 4 ట్రాక్టర్ల మొరము వాళ్ళ అన్న సొంత పట్టా భూమిలోకి వెళ్ళి కొట్టుకుంటే మీరు ఇంత చేస్తున్నారు కదా, మళ్ళా ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి కొన్ని నెలలుగా అక్రమంగా ఎర్రమట్టి తరలించడం జరుగుతున్నది. అటు బషీర్మియా తండనే కానీ ఇటు దౌలాపూర్ తిమ్మైపల్లిలో కానీ ఎలాంటి అనుమతులు లేకుండా, మైన్స్ అనుమతులు లేవు, ఎంఆర్ఓ గారి ఎన్ఓసి లేదు, ఏం లేదు, డైరెక్ట్ అల్లరించుకోబోతున్నారు. నేను ఏదైతే టైంలో మధ్యాహ్నం టైంలో ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు కూడా తిమ్మైపల్లిలో ఎర్రమట్టి తరలింపు జరుగుతూనే ఉన్నది. ఆ వీడియోలన్నీ మా పిల్లలకు చెప్తే వీడియోలు తీసి పెట్టిండ్రు, లైవ్లో పెడితే అవన్నీ పెట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇవి పట్టుకరా, ఇవి ఎర్రమట్టి తరలిస్తున్నారు సార్, ఇడ వీళ్ళకి పర్మిషన్ లేదు ఏం లేదు మళ్ళీ అని నేను కంప్లైంట్ ఇస్తే కాలయాపన చేసి కొంతమంది వాళ్ళకు సమాచారం అందించి ఆడికెళ్ళి పారిపోయే విధంగా వాళ్ళకు సహకరించిండ్రు. ఎంఆర్ఓ గారికి చెప్తా, మీరు లేట్ చేస్తే వాళ్ళు పారిపోతారు, దొంగలు ఉన్నారు, వాళ్ళు దొరకరని చెప్పి చెప్తానే ఉన్నా. కానీ కావాల్సుకొని డిలే చేసి ఎవరిని పంపించకుండా ఆడికి వాళ్ళు పారిపోయిండ్రు. పారిపోయినాక ఆడ ఎవరు లేరు కదా అని ఎంఆర్ఓ గారు అంటాం. దెన్ లైవ్లో ఎంఆర్ఓ గారు ముంగట కూర్చొని ఆడికెళ్ళి వీడియోలు పెట్టించుకున్నా. ఇవన్నీ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓలు ఇన్ని టిప్పర్లు ఇక్కడ ఎర్రమట్టి తరలిస్తున్నారు ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి అక్రమంగా. వీళ్ళ మీద ఎవరి మీద లేని యాక్షన్. ఒక పేద మహిళ 2 రేకులు వేసుకున్నానికే 4 ట్రాక్టర్ల మొరం వాళ్ళ సొంత పట్టా భూమిలోకి వెళ్ళి కొట్టుకుంటే వీళ్ళకి ఇంత నొప్పి అవుతున్నదే. ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ ఎర్రమట్టి లారీలు తెచ్చినంత వరకు నేను యాలాల మండల ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కదిలేదు. నేను నిరాహార దీక్షకు కూర్చున్నా, నేను నా నిరసన తెలుపుతున్నా. ఈ ఎర్రమట్టి దొంగలను అందరినీ కూడా వీళ్ళని పట్టుకురావాలి. వీళ్ళ టిప్పర్ల నంబర్లు ఉన్నాయి, ట్రేస్ చేసి పట్టుకురావాలి. ఎందుకు పోయినరు వీళ్ళకి? ఎర్రమట్టి లోడ్లు ఉన్నాయి, క్లియర్ కట్గా కనిపిస్తున్నది, సాక్ష్యాలతో సహా ఎంఆర్ఓ గారికి ఇస్తే కనీసం పట్టుకోవాలనే సోయి కూడా లేదు వాళ్ళకు. కానీ ఒక పేద మహిళ 4 ట్రాక్టర్లు వాళ్ళ సొంత చేనులకు వెళ్ళి కొట్టుకుంటే మాత్రం హీరోలు లేకపోయి సండే రోజు పోయి పట్టుకుంటున్నారు వాళ్ళకు. వీళ్ళు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? వీళ్ళు కళ్ళు మూసుకున్నారా? తిమ్మైపల్లి జీపీఓ గారు ఇట్లా వస్తుంటే ఆ ఎర్రమట్టి టిప్పర్లు పోతూనే ఉంటాయి, ఎవరు కూడా అడగరు. అడగాలి కదా. రెవెన్యూ ఎంప్లాయీస్ రోడ్ మీదకి పోతే అక్రమంగా
ఎర్రమట్టే కానీ ఇసుక కానీ తరలిస్తుంటే ఆపి వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా పౌరులుగా ఉద్యోగస్తులుగా అయితే ఉంటుంది కదా. ఏ ఒక్కరు మాట్లాడరు. ఇదంతా కూడా బడా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఈ వీళ్ళ సహకారం, రెవెన్యూ అధికారుల సహకారంతో నడుస్తున్నది. పెద్ద పెద్ద గుట్టలన్నీ మాయమైనాయి తాండూరులో. నేను ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్గా చెప్పిన, ఆడ నడిచే టిప్పర్లను మీరు పట్టుకొచ్చినంత వరకు నేను ఎంఆర్ ఆఫీస్ నుంచి కదలా అని చెప్పి అదే మాట మీద నేను పీచుకొని కూర్చున్నా. 4 రోజులైనా 10 రోజులైనా నేను ప్రాణముందంత వరకు ఇదే బండ మీద ఇదే ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటే ఇడికెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. ఈ అక్రమార్కులను వీళ్ళ అడ్డుకట్టేసి వాళ్ళని పట్టుకొచ్చినంత వరకు ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్ళి మాత్రం జరిగే ప్రసక్తే లేదు. ఈ మాట మీద నేను కట్టుబడి ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.